నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఇలా ఎన్నిసార్లు అడ్డదారుల్లో వెళ్ళినా నువ్వే పడిపోతావు తప్ప నా ముందు నిలబడలేవు, నా సక్సెస్ని ఆపలేవు. గుర్తుంచుకో. నా ముందు నిలబడలేవు, నా సక్సెస్ని ఆపలేవు. మేడం, మనోడి ఫోటోగ్రఫీ చూస్తే మతిపోతుంది మేడం. వావ్, ఎక్సలెంట్. చాలా క్లారిటీగా ఉన్నాయి. ఫోటోలు చాలా బాగా తీసావు. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ నాకు పెన్ డ్రైవ్ లో వేసిపో. మేడం, ఆల్రెడీ పెన్ డ్రైవ్ లో వేసి తీసుకొచ్చాను. నీ అకౌంట్ లో ఇంకో ₹1,00,000 వేస్తా. కానీ ఈ విషయం 4 వ్యక్తికి తెలియకూడదు. ఫోటోగ్రాఫర్ కూడా మనవాడే మేడం, ఆ ఛాన్సే లేదు. సరే మేడం, ఉంటాను. సామ్రాట్ మామూలుగా ఇరుక్కోలేదు, ఇంక తప్పించుకోలేదు. వరంగల్ వెళ్ళాక నువ్వు ఇవ్వబోయే ప్రెజెంటేషన్లో డిజైన్స్ ఉండవు, నీ రాసలీలలే ఉంటాయి. ఇక నీ కంపెనీని ఎలా కాపాడుకుంటావో చూస్తాను. ఈనాడికి పోయినరు. అబ్బా, ఏంది నాకంత ఎట్లనో ఉంది, తల తిప్పుతుంది. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. అంటే పక్కన మజ్జిగుంది, తాగు. ఇంత పొద్దుగాల మజ్జిగైంది? రాత్రి తాగింది దిగాలి కదా. ఏంది, నేను తాగినా? తాగి వాగావు కూడా. ఏమంటుండ్రు? నేను తాగుడేంది వాగుడేంది? నీకేం గుర్తులేదా? అమ్మతోడు నాకేం యాదగలేదు. ఏమన్నా? నన్ను తిట్టావు. నేను నేను మిమ్మల్ని తిట్టినా? అంత యాక్టింగ్ చేయకు, ముందు మజ్జిగ తాగు. ఆరా, నీకేది నచ్చింది సార్? నీకేది నచ్చదు. నిన్నెవరు పడుకోమంటారు? నేను అనుకుంటా, నువ్వు వచ్చి చోకట్టు. అయ్యో, నన్ను క్షమించండి. సారీ సారీ అండి. సారీ 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 ఆపు.
సారీ అండి. ఏయ్ ఆపో. నేను మిమ్మల్ని తిట్టుడేంది? నా నోట్లో పురుగులు పడ పాపిష్టి దాన్ని. సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు అలవాట్లేదు. ఇది జ్యూస్ మేడం. ఎవరో జ్యూస్ ఇచ్చిండ్రు. గది తాగినాక పానం ఎట్లనో అయింది. తలకాయ తిరిగింది. గింత యాదుకుంది. తాగి వాగావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేదంటే సారీ. మనం బయలుదేరాలి. వెళ్ళి స్నానం చేసిరా. ముందు మజ్జిగ తాగు. శ్రీవల్లి, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. వీఆర్ చెకింగ్ అవుట్ రూమ్ నెంబర్ 206. సార్ బిల్. ఊర్ దేవుడో, నేనెందుకు అట్లా చేసినా? ఒసే శ్రీవల్లి, ఎంత పని చేసినవే. నువ్వు చేసిన బిహేవియర్ కి నీ మొగుడు నిన్ను బుద్ధికి ఆరేయాలి. ఏదో నీ లక్కు మంచిగుండి ఏమల్లే గది యాదికొస్తేనే ఎట్లనో ఉంది. శ్రీవల్లి, లగేజ్ అంతా తీసుకున్నావా? ఏదైనా తేవడం మర్చిపోయావా? లే, ఏం మర్చిపోలే. గౌతమ్ గారు, ఏంటి? సారీ అండి. ఏమనుకోకుండ్రి. దేనికి? గదే నిన్న నాకేమైందో తెలియదు. గాయన్ని పట్టుకొని గట్లనేసిన. పర్వాలేదులే శ్రీవల్లి, ఎలాగైతేనే వాణ్ణి తిట్టావు కదా, హ్యాపీ. ఏంది గౌతమ్ గారు, మీ దోస్తు నేను గట్ల తిడితే మీకు హ్యాపీనా? ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ లో వాణ్ణి తిట్టడం నా వల్ల కాలేదు. ఆ పని నువ్వు చేసావు. మీరు సాడెస్ట్ గౌతమ్ గారు. మీ ఆయన కంటే కాదులే శ్రీవల్లి. ఒక నిమిషం. హాయ్ సార్. సారీ